ఈరోజు కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ కార్యాలయం యొక్క మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వరరావు గారు మరియు సుధగోని కుమారస్వామి క్యాషియర్ ఇద్దరు కూడా బాధితుడైనటువంటి కావటి రాజు దగ్గర నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి దొరికారు. ఈ కావటి రాజు ఫిర్యాదుదారుడు ఈయన 2018-19 ఖరీఫ్ సీజన్లో ప్యాడీ కలెక్షన్ సెంటర్ నిర్వహించడానికి గాను ఈ సొసైటీతోని ఒప్పందం చేసుకుని అప్పటి నుంచి ప్రతి సీజన్లో కలెక్షన్ సెంటర్స్ నడిపించుకుంటూ ఈ సీజన్ వరకు కూడా పనిచేశాడు. ఇప్పటి వరకు ఆయన పనిచేసిన దానికి గాను కమిషన్ ఇవ్వలేదు. ఒప్పందం ప్రకారము సంస్థకి ఆయనకి 50% కమిషన్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీస్ నుంచి కమిషన్ వస్తుంది. ఇప్పుడు ఆయనకి ₹90,16,632 కమిషన్ రూపాయలు రావాల్సి ఉండే. దానికి గాను ఈయన 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ మేనేజర్ వెంకటేశ్వరరావు గారిని కలిసి అభ్యర్థిస్తూ ఎంత చేసినా కూడా దాన్ని వాయిదా చేసుకుంటూ వస్తున్నారు. అయితే గత సీజన్లో 1 లోడు, ఈ సీజన్లో 3 లోడ్లు చొప్పున ఎరువులు ఇచ్చి వాటిని అమ్ముకోమని చెప్పేశారు. చెప్పి ఆ రకంగా ₹20,30,000 ఆయనకు రావాల్సిన సొమ్ములో కట్ చేసుకున్నారు. ఎరువులు వాళ్ళ ఒప్పందం ప్రకారం చెక్ ఇవ్వకుండా ఎరువులు ఎందుకు ఇచ్చారంటే ఆ ఎరువుల్లో కూడా వీళ్ళకి కమిషన్ వస్తుంది. లోడ్కి ₹13,000 కమిషన్ వస్తుంది. దానికోసము పైసలు ఇవ్వకుండా ఎరువులు ఇవ్వడం జరిగింది. ఈయన మొన్న 1వ తారీఖు నాడు వచ్చి మళ్ళా తనకు రావాల్సిన బకాయిల గురించి ఇంకా ₹69,25,152 ఈయనకి రావాల్సి ఉంది కమిషన్ రూపంలో. వాటి గురించి మేనేజర్ గారిని కలిసి బతిమాలుకోగా ఆయన మిగతా సొమ్ముకి ఈ సొమ్ముకి 15 లోడ్ల ఎరువులు వస్తాయి, వాటిని నువ్వు అమ్ముకో, 3 లోడ్లకు 1 లోడ్ చొప్పున వాటి లంచంగా చెల్లించమని చెప్పాడు. చెప్తే సరే నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పేసి ఆయన మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్ళీ మేము ఆయన వెళ్ళి బతిమాలుకోమని చెప్పి పంపించాము. ఆయన వెళ్ళి మళ్ళా కొద్దిగా లంచం ఎక్కువ అవుతుంది, ఆ ప్రకారం ₹22-23 లక్షల లంచం అవుతుంది, ఆయనకి రావాల్సిన 70 లక్షలు సుమారు క్యాష్లో పోయి బతిమాలుకుంటే ఆఖరికి ఆయన 15 లోడ్ల ఎరువులు ఇస్తాము, దాంతో నీ బాకీ మొత్తం క్లియర్ అయిపోతుంది, లోడ్కి ₹1,00,000 లంచం ఇవ్వండి, ₹15 లక్షల లంచం డిమాండ్ చేసినట్టు అయింది. 1,00,000 ఇచ్చి 1 లోడ్ తీసుకొని పో, అట్లా 8 లక్షలు ఇస్తే అన్ని లోడ్లు ఇచ్చేస్తాము అని చెప్పి ₹15 లక్షల డిమాండ్ చేసి ముందుగా 1,00,000 ఇచ్చి లోడ్ తీసుకెళ్ళమని చెప్పారు. దాని ప్రకారం ఆయన ఒప్పుకొని మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఈరోజు ఆయన ఒప్పుకున్న ₹1,00,000 లంచంగా ఇస్తూ ఉండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ ఇద్దరిని కూడా అదుపులో తీసుకుని మేనేజర్ గారిని, క్యాషియర్ రేగులపాటి వెంకటేశ్వరరావు గారి మేనేజరు, క్యాషియర్ సుధగోని కుమారస్వామి ఇద్దరిని కూడా అదుపులో తీసుకొని కరీంనగర్ స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాము. కేసు పరిశోధనలో ఉంది. మేనేజర్ గారిని కలవడం జరిగింది. ఆ రోజు సారు మరి కమిషన్ మాత్రం ఖర్చు అంతా మీరే పెట్టుకోవాలి, 50% ఉండదని తెలియజేసిండు. ఓకే సార్ అని దానికి అంగీకారం చెప్పి గత 4 సంవత్సరాల నుండి సెంటర్లు నడుపుతూ ఉన్నాను. ఇప్పటికీ నాకు మొత్తం అప్పటి నుండి వాళ్ళు డిఎం ఆఫీస్ నుంచి మన కేడీసీఎంఎస్ ఆఫీస్ వాళ్ళకు చెక్ ద్వారానే అమౌంట్ వస్తుంది. ఆ వచ్చిన దాంట్లోకి వెళ్ళి న్యాయబద్ధంగా నాకు ఏదైతే 50% రావన్నో ఆ 50% ఇవ్వమని అడిగితే అట్లా కొన్ని రోజులు కాలయాపన చేసారు. 2 సంవత్సరాలు ఆగిన తర్వాత మళ్ళీ నువ్వు మందుల షాప్ పెట్టుకుంటేనే నీకు పైసలు ఇస్తాం, కానీ మందుల షాప్ పెట్టుకోకపోతే నీకు పైసలు ఇచ్చడం లేదని అన్నారు. సార్ ఇదేం పద్ధతి సార్, మీరు ఆ రోజు ఇచ్చిన కమిట్మెంట్ ఏంది, వచ్చిన పైసలకి వెళ్ళి చెరిసగమని అన్నారు. మీ సంస్థ ఉంచుకొని నాకు చెక్కు రాసిరు సార్ అంటే నువ్వు ఏడు చెప్పుకుంటావో చెప్పుకొని నీకు ఇచ్చేది లేదు, మందులే తీసుకోలేకపోతలే అన్నారు. ఆ తర్వాత నేను లైసెన్స్కి అప్లై చేసి తీసుకునేసరికి అది 6 నెలల సమయం పట్టింది. దాని తర్వాత మొన్న మందులైనా పెట్టండి సార్ అని అంటే ఒక 4 లారీలు పెట్టింది. 4 లారీలు పెట్టి మళ్ళీ ఏమైంది సార్ నా పైసలు నాకు రావాలి కానీ అంటే నేను ఇంకో 2 నెలలు అయితే రిటైర్మెంట్ అవుతా, నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే నీకు పైసలు అయినా చెక్ అయినా మందు అయినా ఇస్తా అన్నాక నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు సార్, నాకు చదువులకు దానికి దీనికి ఇబ్బంది అవుతుందని తెలిపినా కానీ కనుకరించకుండా నువ్వు నాకు ప్రతి లారీకి ₹1,00,000 లంచం ఇస్తేనే నీ పైసలు నీకు ఇచ్చుడు, లేకపోతే నీకు మందులు పెట్టులేదు, పైసలు ఇచ్చులేదు అని తెలిపగానే నేను మొన్న 1వ తారీఖు నాడు ఆఫీస్కి వచ్చిన వాళ్ళు సంఘటన జరిగినాక లంచం ఇచ్చి పని చేయించుకోవడం ఇబ్బంది లేక, అదేవిధంగా ఇట్లాంటి అధికారులు మల్లవాళ్ళు కూడా ఇట్లా వేయద్దు, మధ్యతరగతి వాళ్ళు విసిగిపోతే ఎలా ఉంటుంది,
ఏడికైనా మంచిగా న్యాయం కోసం కొట్లాడతా అని చెప్పి నేను పోయి ఏసీపీ డిఎస్పీ సార్ను కలవడం జరిగింది. సార్ కలవగానే ఏం జరిగింది బాబు కూర్చో అని చెప్పి విషయం అంతా అడిగి తెలుసుకున్న తర్వాత విషయం అంతా చెప్పి లిఖితపూర్వక దరఖాస్తు ఇచ్చిన తర్వాత ఇవాళ రావడం జరిగింది. నాకు మొత్తం రావాల్సిన అమౌంట్ సుమారు 80 లక్షలు. 80 లక్షలకు గాను మొన్న ఒక 4 లారీలు సుమారు ఒక్కొక్క లారీకి 5 లక్షల విలువ ఉంటుంది. 4 నుండి 5 లక్షల విలువ. 4 లారీల మందు బస్తాలు ఇస్తే 20 లక్షలు ముట్టినాయి. ఇంకా 61 లక్షల వరకు నాకు రావాల్సినది. దానికోసం నీకు ఒక్కొక్క లారీ పెడితే 1 లక్ష రూపాయలు ఇస్తేనే ఒక లారీ ఎరువులు ఇస్తానన్నాడు. నేను దయచేసి ఈ సందర్భంగా మళ్ళా మేనేజర్ కానీ ఏసీపీ డిఎస్పీ కానీ రిక్వెస్ట్ చేశానంటే, సార్ దయచేసి నేను ఆర్థికంగా బాగుండోని కాదు, నాకు ఉన్న వాళ్ళకి వెళ్ళి అప్పో తెచ్చి ఈ పెట్టుబడి అంతా పెట్టినా కాబట్టి నాకు రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన ఏవైతే 60 లక్షలు ఆ 60 లక్షల రూపాయలు నాకు చెక్ ద్వారా ఇప్పిస్తే నేనున్న అప్పులన్నీ నా బడి పిల్లల ఫీజులు కట్టుకొని చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ అధికారులు ఒకనొక రకంగా నువ్వు ఏం చెప్పుకో ఏం చేసుకుంటావో చేసుకో అన్నా కానీ న్యాయం కోసం చనిపోవడానికైనా సిద్ధమనే ఉద్దేశంగా ఇక్కడికి వచ్చి ఇవాళ పట్టేయడం జరిగింది. రేపు నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏదైనా హాని తలిస్తే కూడా ఈ ఇప్పుడున్నటువంటి మేనేజర్ గారి జిమ్మదారాన్ని కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఇట్లాంటి దాన్ని ఎక్కడికక్కడ అన్యాయం జరిగినప్పుడు ఏసీబీ ఆఫీసును ఆశ్రయిస్తే వాళ్ళు మనకు న్యాయం చేస్తారు. కాబట్టి మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా కానీ అన్యాయం జరిగినప్పుడు ఇబ్బందులకు గురైనప్పుడు మన కరీంనగర్ ఏసీబీ ఆఫీస్ డిఎస్పీ గారిని కలవాల్సిందిగా కోరుచున్నాను. నా పేరు కావటి రాజు. మొత్తం నాకు 15 లారీలు రావాలి. ఇంకా ఒక్కొక్క లారీకి 1 లక్ష రూపాయలు అడిగారు. ఇవాళ 1 లక్ష ఇచ్చిన వాళ్ళే 1 లక్ష మందం మీకు మందులు పెడతామని అన్నాడు. మొత్తం నాకు ఇంకా 15 లారీల మందు బస్తాలు అయితే 15 లారీలు రావాలి. 15 లక్షలు డిమాండ్ అన్నాడు. దాని ఉద్దేశంగా 15 లక్షలు డిమాండ్ చేసి 1 లక్ష ఇచ్చిన 1 లారీ పెడతాను అన్నారు. 1 తారీఖు నాడు మేనేజర్ సార్తో మాట్లాడిన తర్వాత పోయి కలిసిన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.